మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. శరీరములో ఉన్న అవయవాలకు, అవి చేసే తప్పుడు పనులకు దేవుడు శిక్ష వెంటనే అమలు చేస్తే మనుషులందరూ అవిటివాళ్ళుగాను, గుడ్డివాళ్ళుగాను, కుంటివారుగాను, చెవిటి వాళ్ళగాను అయిపోతారండి. అందరూను, ఒక్కరు కాదు. దేవుడు కూడా శిక్షను ఎందుకు తొందరగా అమలు చేయలేదంటే మీరు మారతారేమో అని ఎదురు చూస్తుంటాడు. తప్పు చేసిన వారు అనుకుంటారట, మేము కదల్చబడము, మమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు, తరతరాల వరకు ఆపదంటే ఏంటో మా దగ్గరకు రాదు, ఎవరు మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని వారి హృదయములలో అనుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు.